నేను కోవిడ్‌కి వచ్చినప్పటి నుంచి నెల నెల ఎంత ఖర్చు చేస్తానో ఈ వీడియోలో అయితే చూపిస్తా చూసేయండి. నాకైతే సాలరీ చేతిలో పడగానే ఫస్ట్ ఈ యాపిల్ దగ్గరికైతే వస్తా. వచ్చి ఎగ్జాక్ట్‌గా 10 పనులైతే కొంటానన్నమాట. 800 ఫీల్స్ అయితే ఉంటది రేటు. ఎగ్జాక్ట్‌గా 10 యాపిల్ పనులు వచ్చేసి కేజీన్నర అయితే తూగుతాయి. దినార్‌న్నర అయితే పడతది అమౌంట్. ఇప్పుడు నేనైతే తీసుకున్నాను చూడండి ఆల్రెడీ దినార్ 400 ఫీల్స్ అయితే పడ్డది. మీరు కూడా డైలీ ఒక యాపిల్ పండు తిననీకైతే ట్రై చేయండి. మంచి హెల్తీగా అయితే ఉంటారు. నేను ఇప్పుడు కొన్నా కదా ఎగ్జాక్ట్‌గా మళ్ళీ 15 రోజులకి వచ్చి మళ్ళా కొనేస్తాను అన్నమాట. సేమ్ ఇవే ఇప్పుడు ఏం కొన్నానో సేమ్ అవే కొంటా. ఇంకా ఇప్పుడు వచ్చేసి ప్రియా పచ్చడి అన్నమాట. ఇక్కడ అన్ని ప్రియా పచ్చళ్ళు అయితే ఉంటాయి. మనకు కావాల్సింది మ్యాంగో పికిల్. వాళ్ళు ఏదైనా ఇవ్వని ఇంకా ఇది వేసుకొని మేనేజ్ చేస్తా ఉంటా. ఇప్పుడు దీని ప్రైస్ వచ్చేసి మనమే తెలుసుకోవచ్చు అనమాట. ఇక్కడ బార్కోడ్ అయితే స్కాన్ చేసాక ఈ మిషన్ అయితే బిల్ అయితే చూపిస్తుంది. 420 ఫీల్స్ అయితే పడ్డది. అంటే మన ఇండియా డబ్బులు వచ్చేసి 110 నుంచి 120 రూపాయలు అయితే ఉండొచ్చు నాకు తెలిసినంతలో. అదే మన ఇండియాలో అయితే ఇంకా చాలా తక్కువకి అయితే వస్తుంది. తర్వాత అయితే పెరుగు అయితే కొంటా. 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి పెరుగు అయితే తీసుకుని వెళ్తా. మా తమ్ముడు నాకు తెలిసిన అన్న వాళ్ళందరూ తెగ తాగేస్తా ఉంటారు ఈ బార్బీకన్ అనేది. అందుకే ఈ రోజు నేను కూడా ఒక 2 కొందాం టేస్ట్ చూద్దాం అనేసి 2 అయితే తీసుకుంటున్నా. చూద్దాం టేస్ట్ ఎందుకు బాగుంటాయి తాగేస్తా లేని ఇంకా మా రూమ్ లో ఫ్రెండ్స్ ఉన్నారు కదా వాళ్ళకి అయితే ఇచ్చేస్తా. ఇంకా అలా అవన్నీ బిల్ బేబీ నీకు బిల్ కౌంటర్ దగ్గరికి అయితే వచ్చిన నేనైతే 2.5 దినార్ అవుతాయేమో అనుకున్నా. దగ్గర దగ్గర 2.5 దినార్ అయినాయి. ఇంకా ఇవే అనమాట. ఇంకా నెక్స్ట్ మళ్ళీ 10 రోజులు మళ్ళీ వచ్చేసి మళ్ళీ ఇవే కొంటా సేమ్. నెలకి 20 దినార్లు ఈజీగా ఖర్చు అయితే వస్తుంది నాకు. ఒకవేళ చుట్టికి వెళ్తే కనుక 34 దినార్లు ఈజీగా అయిపోతుంది. ఒకవేళ ఇక్కడ ఉన్న వాళ్ళు వీడియో చూస్తుంటే కనుక కమెంట్ చేయండి చూద్దాం మీకు ఎంత ఖర్చు వస్తుందో. అండ్ అలానే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అబ్బా ప్లీజ్.